నవ్యాంధ్రప్రదేశ్కు మరో మైలురాయి క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ముందు వరుసలో నిలవాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో అమరావతిలో భారతదేశంలో మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోని తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన క్వాంటమ్ సిస్టమ్ 2ని అమరావతిలో నెలకొల్పనుంది. లో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకమని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని అన్నారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమన్నారు సీఎం. భవిష్యత్తు అవసరాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ పైనే ఆధారపడి ఉంటాయని, అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీని, అమరావతిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.